శ్రీలక్ష్మి ప్రియంవద కూతురని తెలుసుకున్న నర్సు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పడానికి ట్రై చేస్తుంది. అయితే ఈ విషయం చెప్పడానికి వీల్లేదని ప్రియంవద బెదిరించినా ఆమె వినదు. అయితే నిన్ను చంపేస్తేనే ఈ నిజం ఇప్పటికీ వాళ్ళకు తెలియదని ఫోటో పగలగొట్టి ఆ గాజు పెంకుతో నర్సుని పొడవడానికి ప్రియంవద ప్రయత్నిస్తుంది. దీంతో ఆమె చేతిలో ఉన్న గాజు పెంకు లాక్కొని ప్రియంవదను నర్సు పొడిచేందుకు ప్రయత్నించగా శ్రీలక్ష్మి అడ్డుపడుతుంది. అప్పుడు ఆ గాజు పెంకు ఆమె కడుపులో దిగిపోతుంది. అందరూ బయటకు పరిగెత్తుకొని రాగా వెంటనే సూర్యనారాయణ కాల్పై పడి నర్సు నిజం చెప్తుంది. మీరు వెతుకుతున్న మీ మనుమరాలు ఎవరో కాదని ఈ శ్రీలక్ష్మి అని చెప్పేస్తుంది నర్సు. వాళ్ళ నాన్న కోటీశ్వరరావు ఫోటో చూసి గుర్తుపట్టానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను ఈ విషయం మీకు చెప్పడానికి వస్తుంటే ప్రియంవద అమ్మగారు నన్ను చంపడానికి ప్రయత్నించారని, నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుండగా శ్రీలక్ష్మిని పొడవాల్సి వచ్చిందని చెప్తుంది నర్సు. శ్రీలక్ష్మి లాంటి ఉత్తమరాలిని జన్మనివ్వడం అంటే నువ్వు చేసుకున్న అదృష్టమని వాళ్ళ అమ్మ ప్రియంవదని తిడుతుంది. అంత మంచి అమ్మాయికి ఎలా అన్యాయం చేయాలనిపించిందని అంటుంది. ఇంట్లో అన్న వదినలు సహా అందరూ ప్రియంవదను తిడతారు. అసలు నువ్వు మనిషివే కాదని దుమ్మెత్తి పోస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా ఆమెపై పగబడతావా అని తిడుతూ ఉంటారు అందరూ. ఇక మనం ఏ రోజు మన బిడ్డను చూసుకోకపోయినా తన ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడుకుందని ధనుంజయ్ అంటాడు. ఇప్పటికైనా నువ్వు మారాలని చెప్తాడు. అసలు ఈవిడ గారు లక్ష్మిని యాక్సెప్ట్ చేయడం కాదని, లక్ష్మి ఈమెను తల్లిగా అంగీకరిస్తుందో లేదోనని సూర్యనారాయణ అంటాడు. ఇంతలో మ్యాడీ కలగజేసుకొని కాలేజీలో లీక్ అయిన క్వశ్చన్ పేపర్ లక్ష్మి సెల్ నుంచి కాలేజ్ స్టూడెంట్కి పంపించింది కూడా నువ్వేనని లక్ష్మికి తెలుసునని, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నన్ను వేడుకుందని చెప్పడంతో సూర్యనారాయణ సహా అందరూ ప్రియంవదను అసహించుకుంటారు. అందరూ తిట్టడంతో తను చేసిన తప్పు తెలుసుకొని ప్రియంవద ఏడుస్తుంది. నన్ను క్షమించాలని వేడుకుంటూ ఉంటుంది. నా బిడ్డను నేను చూసుకుంటానని చెప్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీలక్ష్మికి బ్లడ్ కావాలని అడగ్గా తను ఇస్తానంటూ వెళ్ళి బ్లడ్ ఇచ్చి కూతుర్ని కాపాడుకుంటుంది ప్రియంవద. ఇక లక్ష్మికి మేల్కొ రాగా సూర్యనారాయణ జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దీంతో ప్రియంవద కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది. నాన్న చేతిని వదిలిపెట్టొద్దని చెప్పగా సరే అంటుంది ప్రియంవద. బయటకు వచ్చిన తర్వాత నా కూతురి సంగతి ఏంటని ప్రియంవద మ్యాడీని అడగ్గా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, తనకు నాకు సరిపడదని చెప్పడంతో సూర్యనారాయణ మ్యాడీ చెంప పగలగొట్టి బుద్ధి చెప్తాడు. ఇక లక్ష్మితో తను విడిగా మాట్లాడాలని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నీ అభిప్రాయాలు ఇష్టాలు నావి వేర్వేరు అని, మనం కలిసి ఉండగలమా అని అంటే మార్చుకుంటే మన ఇష్టాలు మారిపోతాయని, ఈ జన్మకు నువ్వే నా భర్తవని చెప్పడంతో మ్యాడీ మారిపోయి శ్రీలక్ష్మిని ముద్దు పెట్టుకొని తన భార్యగా స్వీకరిస్తాడు. ఆమెను తీసుకొని ఇంటికి రావడంతో అందరూ హారతిచ్చి లక్ష్మి రావే మా ఇంటికి అంటూ స్వాగతం పలుకుతారు. ఇక్కడితో ఈ సీరియల్కి శుభం కార్డ్ పడుతుంది. ఈ సీరియల్ ఈ రోజుకే లాస్ట్ ఎపిసోడు సమాప్తం.